సుందరకాండ పారాయణములో మనం ఈరోజు 52వ సర్గ దూతను వధించవద్దని విభీషణుని హితువు తెలుసుకుందాము. రావణుడు హనుమంతుని చంపమనడం ధర్మజ్ఞుడైన విభీషణునికి నచ్చలేదు. దాని మీద అతను బాగా ఆలోచించి, రాక్షసేంద్ర క్షమించు, రోషం విడిసి ప్రసన్నుడవై నా మాటలు చెవిన పెట్టు. మంచి చెడ్డలు తెలిసిన ప్రభువులు దూతను చంపరు. ఈ వానరుణ్ణి చంపడం రాజధర్మ విరుద్ధము, లోకచార గర్హితమును. పైగా నీ వంటి వానికి ఎంతమాత్రము శోభించని కార్యము. సమస్త ప్రాణకోటిలోను నువ్వే ధర్మజ్ఞుడవు, నువ్వే కృతజ్ఞుడవు, నువ్వే రాజధర్మ విశారదుడవు, నువ్వే మంచి చెడ్డలు తెలిసిన వాడవు, పరమార్థం తెలిసిన వాడవు కూడా నువ్వే. నీ వంటి విద్వాంసులు కూడా ఇలాగా రోషానికి లోబడిపోతే శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం కేవలం శ్రమగా మిగిలిపోతుంది. అంచేత దయ చూపించు, యుక్తాయుక్తాలు ఆలోచించి దూతను విధించతగిన దండనమి ఆజ్ఞాపించు అని చాలా చక్కగా బుద్ధి చెప్పాడు. కాని రావణుడు తమ్ముని మాటలకు చాలా తీవ్రంగా రోషిస్తూ, శత్రుంజయ, పాపులను సంహరిస్తే పాపం రాదు. ఈ వానరుడు పాపాత్ముడు కనుక వీణ్ణి అవశ్యము వధించవలసిందే అని గద్దించి చెప్పాడు. విభీషణుని మనస్సు అందుకు అంగీకరించలేదు. ఈ మాట అనార్యులు చెప్పవలసినది, ధర్మ దూరము, బహుదోష సంకులము. అంచేత అతను ఓరిమితో మళ్ళీ అందుకుని, రాక్షసరాజా, లంకేశ్వర, అనుగ్రహించు, ఆగ్రహించకు. నేను ధర్మాధర్మాలు పరిశీలించి చెబుతున్నాను విను. ఇలాంటి సందర్భంలోనూ ఇలాంటి చోట కూడా దూతను చంపకూడదని పెద్దల నిర్ణయం. ఈ వానరుడు శత్రువే, సందేహం లేదు. వీడు చాలా అపకారం చేశాడు లేదనను. ఆ అపకారం కూడా మిక్కిలి గొప్పదే కాదనను. అయినా దూతను చంపకూడదు. ఇది పెద్దల ఆజ్ఞ. దూతకు దండనం చెయ్యవలసిందే. ఆ దండ నాలనేకాలున్నాయి. అవేమిటంటే అంగవైకల్యం కలిగించడం, కొరాడతో కొట్టడం, బుర్ర గొరిగించడం, ఏదైనా ముద్ర వేసి విడిచిపెట్టడం. ఇవన్నీ దూతకు విధించవలసినవి. అంతేకాని వధించడం మాత్రం ధర్మము, శ్రేయస్కరం కూడా కాదు. మనం ఎక్కడా చూడనూ లేదు, విననూ లేదు. ధర్మాధర్మాలు బాగా గుర్తించగలవాడవు, ధర్మపరుడవు, మంచి చెడ్డలు నిర్ణయించగలవాడవు. నువ్విలాగా కోపిష్టిని కాకూడదు. ధైర్యవంతులు కోపం నిగ్రహించుకుంటారు. ధర్మవాదం చెయ్యడంలోనూ, లోకాచారాలు నిర్ణయించడంలోనూ, శాస్త్రాలలోనూ, బుద్ధిలోనూ నీకు సాటి వచ్చేవాడు లోకంలో లేడు. సురాసురులందరిలోనూ నువ్వు ఒక్కడివే సర్వోత్తముడవు. ఏమైనా సరే వీణ్ణి చంపి తీరాలంటావా? దానివల్ల లాభం కూడా ఏమీ ఉండదు. వీణ్ణి పంపిన వారెవరో వారిని వధించు. అది పురుషాహంకారం. మంచిదో చెడ్డదో ఒకరు చెప్పమన్నది వీడు చెప్పాడు. అందులో వీని సొంతం ఏమీ లేదు. అందుచేత దూతను చంపకూడదనడం. అదీకాక వీణ్ణి చంపితే మళ్ళీ ఈ సముద్రం దాటి ఇక్కడికి రాగలవాడు మరొకడు లేడు. అందుచేత కూడా వీణ్ణి చంపకూడదు. నువ్వు దేవతలను, దేవేంద్రుని చంపదగ్గవాడవు. వీణ్ణి మనం చంపేస్తే బలగర్వితులు, బహుదూరాన ఉన్నవారు అయిన రామలక్ష్మణులను ఇక్కడికి తెచ్చి యుద్ధం పొసిగించగలవాడు మరొకడేడి? పరాక్రమశూరులు, ఉత్సాహవంతులు, శూరులైన సురాసురులను కూడా దుర్జయుండవు. నువ్వు యుద్ధ కారణాలు భగ్నం చేయడం తగదు. నీ దగ్గర యోధానము యోధులైన వీరభటులు కోట్లున్నారు. వారందరూ నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. శూరులు, ఉత్సాహవంతులు, సత్కుల సంజాతులు, గుణవంతులు, శాస్త్రవేత్తలలో సాటిలేని వారు కనుక నీ అనుజ్ఞ పొంది వారిలో కొందరిక్కడికి వెళ్ళి ఆ రామలక్ష్మణులను నిగ్రహించి శత్రువులకు తమ ప్రభావం చూపించడం మంచిది. ఇలాగా దేశకాలోచితంగా విభీషణుడు చెప్పిన మాటలకు రాక్షసేంద్రుడైన రావణుడు కాస్తంత మెత్తబడి అందుకు అంగీకరించాడు. ఈ రోజుతో సుందరకాండ పారాయణం సమాప్తము. నెక్స్ట్ వారం మనం రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు అంటించడం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.